రాధారంగా మిత్రమండలి సమావేశం, అదేవిధంగా విఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు. సో మొత్తానికి అందరికీ కూడా రంగా ఏలూరు ప్రసాద్ గారు జయంతోత్సవ శుభాకాంక్షలు. ఆ నాయకుడు మరణించి 3.5 దశాబ్దాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎందుకు ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు? రాజకీయ పార్టీలన్నీ వంగవీటి రంగా మాకే సొంతం అంటూ ఈ రోజుకి ఎందుకు పోటీ పడుతున్నాయి? ప్రసాద్ గారు, మంచి సబ్జెక్టు, సమయోచితమైనటువంటి సబ్జెక్టు తీసుకుని రావటంలో మీకు మీరే సాటి బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంలో రంగా గారి గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం రావటం నిజంగా అదృష్టం. ముందు తరాల వారికి తెలియజేస్తున్నటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పని భావిస్తున్నాం. గొప్ప విషయం కదండి, రంగా మావాడంటే మావాడని చెప్పని అన్ని పార్టీలు పోటీ పడి పూలదనలు వేస్తున్నాయని చెప్పంటే, ఈ రోజు ఉదయం నుంచి ఎండో తిరిగి ఇప్పుడే సోదరు ధర్మారావు మాట్లాడుతున్నాడు. అదే పరిస్థితి ఇక్కడ నర్సాపేటలో కూడా అన్ని పార్టీల వారు కూడా ఫోన్ చేసుకొని రంగా మావాడే అన్నారు. మాకు సంతోషమే, అందరూ కూడా కదా రంగా. అవును, ఒక వ్యక్తి మీద ఎనలేని అభిమానం, అంటే రోజు రోజుకి పెరిగేటువంటి అభిమానం. పోనీ అతను యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు, పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు, అతను ఏమన్నా ఎక్స్ సీఎం కాదు, అతని వల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఏమి ఇవ్వలేదు ఇతని పేరు గుర్తుపెట్టుకోవడానికి. మరి ఏంటి ఈ క్రేజ్ అని చెప్పనంటే, ఈజ్ రాబిన్ హుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పటికీ రాబోయే తరాలకు కూడా అతను ఒక ప్రేరణ. రంగా అంటే ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేటి తరంలో కూడా, అంటే రంగా గారు చనిపోయినప్పటికీ ఈ రోజు నేను తిరిగినటువంటి పిల్లలు, బ్రహ్మనాయుడు గారు, చాలా విచిత్రం ఏందని నేను అడుగుతాను వాళ్ళని, మీ వయసు ఎంత అంటే, రంగా గారు చనిపోయినట్టు వాళ్ళు పుట్టలేదు. మేమేదో డిగ్రీ చదువుకొని సరదా కాలక్షేపంగా రోడ్ల మీద దిగుతున్నటువంటి రోజులు ఈ పిల్లలు అతను చూడలేదు. వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ లో ఇతని మీద ఎటువంటి ఒపీనియన్ ఉన్నది అనేది అసంఖ్యాకంగా పెరిగిపోతున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి రంగా గారి విగ్రహాల సంఖ్యను చూస్తే అదే సమాధానం చెప్తుందని చెప్తాను. అంటే నా వరకు చెప్పాలంటే, రంగా గారి విగ్రహం ఫలానా ప్రాంతంలో ఫలానా ఊర్లో ఉన్నది అని అంటే రాజకీయ సామాజిక చైతన్యం ఉంది అక్కడ అని చెప్పి చెప్పగలుగుతాను. నేను చేసిన కొద్దిపాటి చిన్న రీసెర్చ్ లో నాకు తెలియదు ఏంటంటే, అంటే ఆ ప్రాంతంలో పెత్తందారి వ్యవస్థ గానీ, అగ్రకుల అహంకారం గానీ, లేదా రాజకీయ అహంకారం గానీ అక్కడ చెల్లదు. అంటే ఇక్కడ తిరగబడేటువంటి మనస్తత్వం ఉంది, న్యాయం కోసం పోరాడేటువంటి మనస్తత్వం ఉంది అనేటువంటిది గంటాపదంగా చెప్పగలను. అందుకని మీరు గమనించారో లేదో, రంగా గారి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తే చిన్న చిన్న వీధులు, చిన్న చిన్న వాడల్లో ఉంటాయి. అవును, బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి ఎక్కువగా. అది కారణం ఏంటంటే, అతను బడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితాంతం కూడా పోరాడాడు. చివరి నిమిషం వరకు పోరాడుతూ ఆ అలుపెరుగున్నటువంటి పోరాటంలోనే ఆయన చనిపోవడం అనేటువంటిది, ఆయన బహుశా అంటే మరొక ఇతర అగ్రవర్ణాల్లో కనుక పుట్టుంటే అతని మీద చాలా చిత్తాలు వచ్చుండేవి, దాన్ని చాలా ఎన్కాష్ చేసుకుని ఉండేవాళ్ళు. రంగా గారికి సమాంతరంగా కొంతమందిని తయారు చేద్దామని చెప్పని పేదలుగా చూశారు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. అదే అతనికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం. బ్రహ్మనాయుడు గారు రంగా గారిని అభిమానించే వాళ్ళని చూస్తే బలుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటాయి. అవును, ఇవాళ రంగా గారు మీద ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారని చెప్పుకుంటారో ఆ పార్టీ వాళ్ళు సైతం రంగా గారు మావాడని అంటున్నారు. నిజంగా అలాంటి రోజులు వస్తాయని ఎవరు ఊహించుంటారేమో మీలాంటి వారు. అయితే చాలా సంతోషం, మాకైతే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భాన్ని పెద్దన పాత్ర, అంటే మాకు పెద్దన రంగానే ఏమన్నా కూడా మాండేట్ మనం చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారికి పిలిపించారు. నేరుగా పాయింట్ లోకి వస్తున్నాను. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా అయితే అభిమానించారో అదే విధంగా ఇప్పుడు ఆ హోదాని తిరిగి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తిరిగి రంగాన్ని చూసుకుంటున్నారు అని చెప్పని అనటంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పగలుగుతాను. కాపులు పెద్దన పాత్ర వహించండి. సమాజంలో కొన్ని అసమానతలు, అంటే కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసి పీడించి తాడించి అసలు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు. అది చాలా ప్రేరణ, చాలా ధైర్యంతో కూడినటువంటిది. అంటే ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద దాడి జరుగుతుంది, కాపులు పెద్దన పాత్ర వహించాలి, మీరు అందరూ బయటికి రావాలి అని అన్నారు చూడండి. అవును,
కాపులు పెద్దన్న పాత్ర వహిస్తే ఎలా ఉంటుందో నేను ఓటు వేసిన 1989 ఎలక్షన్ లో చూశాను. అవును. తిరిగి 2024లో మరొకసారి చూసేటువంటి అవకాశం వచ్చింది. రంగా గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో బయటకు వచ్చి ఒక ఏకతాటి మీద నడిస్తే పెద్దల పాత్ర వహించినప్పుడు రిజల్ట్ ఈ విధంగానే ఉంటుంది. ఆయన మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి తరిగిపోయినటువంటి విశ్వాసం అది రాష్ట్ర వ్యాప్తంగా నేను టీవీలన్నీ తిరగేస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా రంగా గారి చరిత్ర వస్తుంది. చాలా సంతోషదాయకం ఉండేది. ఆయన రగిలించిన ఆ స్ఫూర్తి ఇంకా సజీవంగా ఉందనుకోవచ్చా ప్రసాద్ గారు? దాన్ని భావితరాలకు అందజేయాల్సినటువంటి బాధ్యత ఇంకా కొంతమంది, ఇప్పుడు మన సోదరుడు మాట్లాడారు, ఆయన బాగా అసోసియేట్ ఉంది, నాకు పరిచయం. రంగా గారు చివరిలో షెల్టర్ తీసుకుంది మా గ్రామం పక్కన నర్సాపేట పక్కనే పురుషోత్తపట్నం దాంట్లో ఉన్నారు. నేను ఆయన్ని తరచుగా చూసేటువంటి, సహచరులని చెప్పకూడదు, ఆయన బాగా ఎదిగినటువంటి వ్యక్తి. నేను నన్ను ఐడెంటిఫై చేసి పలకరించేటువంటి చనువు ఉండేది. అసలు ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఎందుకు ఇంతమంది అభిమానిస్తున్నారు? కారణం లేకుండా ఉండదు కదా. అవును. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ మినిస్ట్రీ పోయిన తర్వాత గ్రాడ్యువల్ గా ఒక నెలలోనే వాళ్ళ దగ్గర జన సమూహం మాయమైపోతుంది. మరి అతను చనిపోయాడు, వీళ్ళు ఎవరూ తెలియదు, ఆ బంధం ఏంటో తెలియదు. ఎందుకు ఈ విధంగా ఉంది? ఆయన మీద తరిగిపోయినటువంటి ప్రేమ ఏంటి చెప్పారంటే, ప్రజల్లో సోషల్ అవేర్నెస్ ఎక్కువైంది, నిజాల్ని తెలుసుకునేటువంటి అవకాశం పెరిగింది. దాన్ని ఎవరు కూడా దాన్ని హైక్ చేయలేరు, దాన్ని ఎవరు దాచిపెట్టలేరు. రంగా గారు లాంటి క్యారెక్టర్ అనేది ఉండాలి, కానీ అతను అభిమానించినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పండి? ఆయనతో పాటు అసాసినేట్ చేసినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈ రోజు అంతా నెట్ లో మనకి లభ్యం అవుతుంది కదా. ఆయన కేవలం తీసుకొచ్చి ఒక కాపు ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు, అది వల్ల కాలేదు. ఏదో అతను రౌడీజం చేసే వ్యక్తి, అతను కూడా ఒక రౌడీగా మేము అందరం కలిసి డిమాండ్ చేసి కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టిన ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పని లాస్ట్ గవర్నమెంట్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు దాన్ని డినై చేశారు. సరే, ఏదైనా చురుకు ముడితేనే మాట్లాడతారని చెప్పని మళ్ళీ తిరిగి మేము ఆ ప్రయత్నాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి చేస్తాం. ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటానటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష, ఆ ప్రజల ఆకాంక్ష ప్రభుత్వాల ధర్మం. మీ వెనక ఉన్నటువంటి చిన్న విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ప్రసాద్ గారు. అవునా, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. అది చాలా చిన్నది, కానీ దానికోసం పెట్టిన ఎఫర్ట్ చాలా పెద్దది. అది గుర్తొచ్చినవే నేను. దాన్ని చెన్నైకి సంబంధించినటువంటి ఒక ఫైన్ ఆర్ట్స్ ఒక ప్రొఫెసర్ డిజైన్ చేశాడు దాన్ని. దీని రూపకమే అంటే దీని భారీ విగ్రహాన్ని కట్టడానికని చెప్పి ప్రయత్నం చేశాం. ఎలక్షన్ ముందు చేయటం వల్ల కొన్ని అవంతరాలు ఎదురైనాయి. ఆ పని మళ్ళీ తిరిగి చురుగ్గా అందించి భావితరాలకు మీరు చెప్పినట్టుగా రంగా గారి జీవిత చరిత్రని ఆ కారిడార్ లో వాటన్ని చిత్ర రూపకంలో చరిత్ర మొత్తాన్ని పదిలపరిచి రాబోయే తరాలకు అందజేయాలనేటువంటిది విఎంఆర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. దాంతో పాటుగా కేవలం విగ్రహాలు కడతాం, దండలేయటం కాదు, ఆయనకి ఏ పని అయితే ఇష్టమో పేదల తరపున, పేదల పక్షపాతిగా అవును ఇప్పటికీ ఉంది. అడుగు పొడుగు పేద చిన్న కులాలు వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసేటువంటిది, వాళ్ళందరికీ నిలబడిన రోజున రంగా గారి ఆశయాలు సిద్ధించినట్టుగా భావిస్తాం. అప్పుడు మేము నిజంగా రంగా గారికి వారసులుగా, రంగా గారి ఆశయ వారసులుగా అంటే నాస్తిక్ కాదు, ఆయన ఆశయాలకు వారసులుగా ఉన్నామని చెప్పని భావిస్తాం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొదటి ఉగ్రాల సీతారామ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ